రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు పేర్లు అన్నింటికి పెట్టే సాంప్రదాయం ఉన్న మన దేశంలో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు మీద ఇప్పటికీ రోడ్లు, రైల్వే స్టేషన్స్, విమానాశ్రయాలు ఉన్నాయి. భారత జాతి సగౌరవంగా చెప్పుకునే ఈ ధీరుడి పేరు వింటే నేటికి కూడా యువత రక్తంలో ఉత్సాహం ఏరులై పారుతుంది. భారతదేశ చరిత్రలోనే ఏ మహారాజుకు లేరండి విగ్రహాలు ఇప్పటికీ గొప్ప వీరుడికి ఉన్నాయి. వీరిని ఒక రాజుగా మాత్రమే కాకుండా ఒక దేవునిగా కూడా ప్రజలు ఇప్పటికీ పూజిస్తారు. ఆయనే మన ఛత్రపతి మహారాజ్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి కథను, వారి జీవితంలో జరిగిన అన్ని విషయాలను మీకు తెలుపబోతున్నాను. ఈ గొప్ప మహారాజు యొక్క జీవిత చరిత్ర చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. శివాజీ మహారాష్ట్ర పూణే జిల్లాలోని జున్నార్ పట్టణానికి దగ్గరలో ఉన్న శివనేరి కోటలో 1630 సంవత్సరం ఫిబ్రవరి 19న షాహాజీ జాజీబాయి దంపతులకు జన్మించారు. శివాజీకి తన మొదటి గురువు తన తల్లే. ఇక శివాజీ తండ్రి షాబాజీ ఒక గొప్ప మహారాజు, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. శివాజీ తన తండ్రి దగ్గర నుండి అన్ని రకాల యుద్ధ విద్యలను, రాజనీతి మెలకువలను, ఇలా ఒక రాజుగా ఏమేమి నేర్చుకోవాలో అన్ని కూడా చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి మనం. శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజుల్ని ఓడించగా తాను గెలుచుకున్న ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో మొఘలులు మరొక రాజు అయిన ఆదిషాతో చేతులు కలిపి షాహాజీని తెలివిగా ఓడించేశారు. దాంతో ఓడిపోయిన షాహాజీకి ఆదిషా రాజు ఒక షరతు పెట్టాడు. అది ఏంటంటే ప్రస్తుతం షాహాజీ నివసిస్తున్న పూణే ప్రాంతాన్ని వదిలి బెంగళూరుకి వెళ్లిపోవాలి అని. దానికి షాహాజీ రాజు కూడా ఒప్పుకున్నాడు. కానీ తన రాజ్యాన్ని వేరొకరి చేతిలో పెట్టనని, తన కుటుంబమే ఈ ప్రాంతాన్ని చూసుకుంటుందని సంధి కుదుర్చుకొని వెళ్లిపోతాడు. తన భార్య అయిన జీజాబాయికి ఈ పూణే బాధ్యతలను అప్పగిస్తాడు. షాహాజీ పూణేని వదిలి వెళ్లే ముందు శివాజీకి అన్ని విద్యలను నేర్పి, అలాగే కొంతమంది ముఖ్య అనుచరుల ద్వారా రాజనీతి వ్యవహారాలను నేర్చుకునేందుకు అన్నింటినీ సమకూర్చి తాను బెంగళూరు వెళ్లిపోతాడు. అలా తన తండ్రి ఓటములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తక్కువ కాలంలోనే అన్ని విద్యలోనూ ప్రావీణ్యం సాధించి ఎలా అయినా తన తండ్రి స్థాపించిన మరాఠా రాజ్యాన్ని మరింత విస్తరింప చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతాడు. అలా కేవలం తన 17 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి వారి కోటల్ని తన సొంతం చేసుకున్నాడు. తర్వాత 3 సంవత్సరాలు కొండన రాజ్గఢ్ కోటల్ని గెలిచి తన యుద్ధాన్ని ప్రారంభించిన 3 ఏళ్ల వ్యవధిలోనే పూణే ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇక అసలు ఘట్టం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు తన తండ్రిని ఓడించి బెంగళూరుకు పంపించేసిన ఆదిషా రాజుకు శివాజీ ఎదుగుదలను చూసి సహించలేకపోయాడు. ఇంతలోనే శివాజీ ఏకంగా ఆదిషా రాజు యొక్క కోటలను గెలిచి తన సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఆదిషా రాజు శివాజీని మానసికంగా దెబ్బతీసేందుకు తన తండ్రి అయిన షాహాజీని బంధించాడు. అలాగే శివాజీని మరియు తన అన్నని పట్టుకునేందుకు 2 సైన్యాలను వేరువేరుగా పంపగా ఇద్దరు కలిసి ఆ సైన్యాలను ఓడించారు. దాంతో శివాజీ తన తండ్రిని బంధ విముక్తిని చేసుకుంటాడు. ఇలా మరోసారి ఓటమిని భరించలేని ఆదిషా మరొక పన్నాగాని పన్నాడు. యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అజల్ ఖాన్ అనే ఒక రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. అయితే ముందుగా ఈ అజల్ ఖాన్ శివాజీ యొక్క బలాలను, బలహీనలను తెలుసుకున్నాడు. శివాజీ యొక్క మెరుపుదాడి, గొరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకొని శివాజీని ఓడించడం కోటలో సాధ్యం కాదని, యుద్ధ భూమిలోనే సాధ్యమని గ్రహించి ఎలా అయినా శివాజీని బయటికి రప్పించడానికి శివాజీకి ఇష్టమైన భవానీదేవి ఆలయాలను కూల్చేశాడు. అయితే శివాజీ అజల్ ఖాన్ పన్నాగాన్ని పసిగట్టి తాను యుద్ధానికి సిద్ధంగా లేనని అజల్ ఖాన్ ను చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో ఒక కోట దగ్గర ఇద్దరు సమావేశం అవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక సమావేశం రోజు రానే వచ్చింది. అజల్ ఖాన్ యొక్క వక్రబుద్ధి గురించి ఒక అవగాహన ఉన్న శివాజీ తన దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి ఒక పిడి బహు అంటే పులిగోరుని దుస్తుల్లో దాచుకొని సమావేశానికి వెళ్తాడు. ఇలా ఇద్దరు కలుసుకొని చర్చలు జరుపుతూ ఉండగా అజల్ ఖాన్ తన వక్రబుద్ధితో ఒక్కసారిగా శివాజీపై దాడి చేస్తాడు. శివాజీ ఉక్కు కవచాన్ని ధరించడం వలన ఆ కత్తిపోటు నుండి బయటపడతాడు. ఇక వెంటనే శివాజీ తన దగ్గర ఉన్న పిడిగోరులతో అజల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహుడిలా చీల్చి చెండాడుతాడు. అలా అజల్ ఖాన్ తప్పించుకొని పారిపోతూ ఉండగా శివాజీ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటుతో తన తలను నరికి విజయాన్ని సాధిస్తాడు. ఈ విజయంతో శివాజీ పేరు భారతదేశం అంతటా మారుమోగిపోయింది. దాంతో ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచారు. శివాజీ ఎప్పుడు కొత్త కొత్త యుద్ధ పద్ధతులను అనుసరించేవాడు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయం చూసి దాడి చేయాలి అనే సూత్రాన్ని శివాజీ నమ్మేవాడు. దీనినే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. తనకు ఉన్న పరిపాలన సామర్థ్యంతో రాజ్యంలో క్రమబద్ధమైన పరిపాలన ప్రవేశపెట్టాడు. శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు. దీంతో వారంతా వారి ప్రాణాలను పరంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. ఇలా వరుసగా ఎంతో మందిని చిత్తుగా ఓడించి శివాజీ మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతగానో పెంచారు. ఇది ఇలా ఉండగా 1660లో
ఔరంగజేబ్ తన మేనమామ అయిన షైస్తా ఖాన్ కు 1,00,000కు పైగా సైన్యాన్ని ఆయుధాలనిచ్చి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. అతని బలమైన సైన్యం ముందు శివాజీ తలవంచక తప్పలేదు. దాంతో శివాజీ ఓడిపోవడంతో పూణేను వదిలేసి వెళ్లిపోతాడు. గెలిచిన షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా ఆక్రమించి మళ్లీ శివాజీ నగరంలోకి అడుగు పెట్టకుండా కట్టుదిట్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ యుద్ధం జరిగిన 3 సంవత్సరాల తర్వాత అనగా 1663 ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. ఇక శివాజీ షాయిస్తా ఖాన్ పై దాడి చేయగా శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ చేతి 3 వేళ్లు తెగిపోయాయి. అప్పుడు వెంటనే షాయిస్తా ఖాన్ పక్కన ఉన్న కిటికీలోంచి దూకి పారిపోయాడు. ఇలా చివరికి శివాజీ తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడు. 1664లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ పైన దాడి చేసి మొఘలుల ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు. ఇది చూసిన ఔరంగజేబ్ ఆగ్రహానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజు జయనాథ్ సింగ్ ని శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. అలా తన ఓటమిని గ్రహించిన శివాజీ అతనితో సంధికి దిగాడు. దాంతో 1665 సంవత్సరం నుంచి శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో మొఘలుల తరపున సర్దార్గా ఉండేందుకు ఒప్పుకుంటాడు. ఇలా శివాజీ చేయడానికి గల కారణం తనకు మరొక శత్రువు అయిన బీజాపూర్ సుల్తాన్ ను ఓడించేందుకు ఈ ఔరంగజేబ్ సైన్యాన్ని కూడా వాడుకోవాలని భావించి ఒప్పుకుంటాడు. ఇక తర్వాత సంవత్సరం అనగా 1666లో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు వేడుక సందర్భంగా శివాజీని తన 6 ఏళ్ల కొడుకుని విందుకు ఆహ్వానించాడు. ఆ వేడుకకు వెళ్లిన శివాజీని వెనుక వరుసలో నిలబెట్టి అవమానపరిచాడు. దాంతో శివాజీ అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయేందుకు బయటకు రాగా ఔరంగజేబ్ భటులు అతన్ని శివాజీ యొక్క కొడుకుని బంధించి ఒక గృహానికి తీసుకెళ్తారు. నిజానికి ఔరంగజేబ్ శివాజీని పిలిపించింది చంపేందుకే. అయితే ఒక్కసారిగా మరాఠీ ప్రజలు తిరగబడతారని అతడిని చంపకుండా బంధించి ఉంచాడు. అయితే ఒక రోజు శివాజీ చాలా తెలివిగా అక్కడ నుండి పని వాళ్ళ వేషం మార్చుకొని తన కొడుకుని పల్లబుట్టలో పెట్టుకొని అలా తప్పించుకున్నారు. అలా శివాజీ చివరికి రాయ్గఢ్ కి చేరుకున్నాడు. ఒక 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎలాంటి దాడి కూడా చేయలేదు. అయినా కూడా మొఘలుల సైన్యం శివాజీపై మళ్లీ దాడి చేశారు. కానీ ఈసారి వారందరినీ శివాజీ చిత్తు చేసి ఓడించాడు. ఇలా తన జ్ఞానంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీకి 1674 జూన్ 6న రాయ్గఢ్ లో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులందరికీ రాజుగా ప్రకటిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 సంవత్సరాల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులందరికీ ఆదర్శంగా నిలిచిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ 1680 ఏప్రిల్ 30న రాయ్గఢ్ కోటలో మరణించారు. ఇక ఆ తర్వాత నుండి శివాజీ పెద్ద కుమారుడైన శంభాజీ రాజ్యాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించాడు. భారతదేశాన్ని పూర్తి ఇస్లాం దేశంగా మార్చడమే ఔరంగజేబుకు ఉన్న ఏకైక కళ. ఇతని కంటే ముందు చాలా మంది ముస్లిం రాజులు ఈ పని చేసినప్పటికీ అంతలా సఫలం కాలేదు. కానీ ఔరంగజేబ్ ఈ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రాంతాల్లో అతను అనుకున్నట్లు జరిగినా కూడా శివాజీ ఉన్నంత కాలం ఏమీ చేయలేకపోయాడు. అయితే శివాజీ మరణించాక అతనికి ఉన్న భయం తొలగిపోయింది. మంచి అవకాశం లభించింది అనుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా శివాజీ అప్పగించిన తన హిందూ సామ్రాజ్యాన్ని తన కొడుకు శంభాజీ ఏమాత్రం చెక్కు చెదరకుండా పాలిస్తూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మొఘలులకు చుక్కలు చూపించాడు. కానీ శంభాజీని సొంత వారే ఘోరంగా వెన్నుపోటు పొడిచి ఔరంగజేబ్ చేతులకి బంధించి అప్పగించారు. దాంతో ఔరంగజేబ్ శంభాజీని ఒంటలకు కట్టేసి రాళ్లతో కొట్టి అవమానించాడు. హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి మారితే వదిలేస్తా అన్నాడు. కానీ శంభాజీ అందుకు తలవంచడు. దాంతో శంభాజీని 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి కనుగుడ్లు పీకి బ్రతికి ఉండగానే చర్మం ఒలిచి చాలా ఘోరంగా నరికి చంపేశాడు. అంతేకాదు చరిత్రలో నేడు శంభాజీ యొక్క వీరత్వాన్ని తెలియకుండా దాచేశాడు. కానీ శంభాజీ తండ్రికి తగ్గ గొప్ప యోధుడు. తండ్రికి ఛత్రపతి అనే బిరుదు ఉన్నట్లే శంభాజీకి ధర్మవీర్ అనే బిరుదు ఉంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.